హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మా ఛానల్. ఈ రోజు నేను చేయబోయే కూర ఏమంటే నేతి బీరకాయ కూర చేస్తున్నానండి. దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. అర్ధ కేజీ నేతి బీరకాయలకి 1 ఉల్లిగడ్డ, 1 టమాటా, కారం, 1 స్పూను పసుపు, ఆవాలు, జీలకర్ర అండి, కొత్తిమీర, కొబ్బరి, 1 గడ్డ వెల్లిపాయలండి. ఈ 3 మిక్సీ పట్టాలి. కరివేపాకు, ఆయిల్, గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు అయిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు బాగా ఎర్రగా వేగాలండి. కొంచెం మూత వేస్తామండి. ఉల్లిపాయలు, టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు కారం పొడి వేసుకుందాము. కారం పొడి అయిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకుందాము. పసుపు, కారం వేసిన తర్వాత కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత నేతి బీరకాయలు వేసుకుందామండి. నేతి బీరకాయలు బాగా కలుపుకుందామండి. అన్నీ బాగా మిక్స్ అయినాయండి. అప్పుడు మీకు ఉప్పు చెప్పలేదు, ఇప్పుడు ఉప్పు చెప్తున్నానండి. ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గించుకుందామండి. అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాము. ఇప్పుడు బాగా నేతి బీరకాయ బాగా మగ్గిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. మసాలా ఏంటంటే కొత్తిమీర, కొబ్బరి, వెల్లిపాయలు మసాలా మిక్సీ పట్టానండి. ఇప్పుడు వేసుకుంటున్నాను. సగం ఉడికిన తర్వాత వేసుకోవాలండి మసాలా. మసాలా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. మసాలా వేసి కలిపినాను కదండి. ఈ గ్లాస్కి సగం గ్లాసు వాటర్ వేయాలండి. అంతే, ఎక్కువ వేయకూడదండి. ఇట్లా బాగా కలుపుకోవాలండి. వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడకాలండి. మూత వేస్తాము. మధ్యలో ఒకసారి కలుపుకుందామండి. ఇంకొంచెం ఉండాలి, ఇంకొక 5 నిమిషాలు ఉండాలండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దింపుకుందాము. నేతి బీరకాయ కూర అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాము.